అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అల్హమ్దులిల్లా, అల్లా దయా కరుణ. ఈరోజు రంజాన్ యొక్క 27వ ఉపవాసం రోజు రాత్రి. అల్హమ్దులిల్లా, దాన్ని అందరూ బడేరాత్ అని కూడా అంటారు. వాస్తవంగా 5 రాత్రులు, కనీసం 5 రాత్రులు, బేసి సంఖ్య రాత్రుల్లో ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెతకమన్నారు. ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ మాసంలో ఆఖరి 10 రోజులు ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు లలితుల్ ఖద్ర్, బడేరాత్ కోసం వెతికేవారు. వాస్తవంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా తెలియదు ఖచ్చితంగా ఏ రోజు పెద్ద రాత్రి అనేది ఉంటుంది అనేది. కాబట్టి ఆఖరి 10 రోజులు వెతకమన్నారు. అందులో కనీసం అంటే 5 రోజులు అన్నా సరే, బేసి సంఖ్య రాత్రుల్లో. కాబట్టి ఇన్షా అల్లా ఈరోజు మక్కాలో 27వ రాత్రి బేసి సంఖ్య రాత్రి, 4వ బేసి సంఖ్య రాత్రి. ఇండియాలో రేపు ఉంటుంది. కాబట్టి ఇన్షా అల్లా ఒక్కరోజు మాత్రమే అని బడేరాత్ అని చేయొద్దు. అలా చేయడము బిద్దత్ అంటారు. వాటిని బిద్దత్ మనిషిని దుర్మార్గం వైపు, అపమార్గం వైపు తీసుకెళ్తుంది. నమాజు టైమింగ్స్ మార్చడము ఆ రోజు కోసం అనే సరే, తర్వాత 2 గంటలు 3 గంటలు లేటుగా నమాజ్ చదవడము, ఆ రోజు ఆ బూందీ లడ్లు అయ్యి పంచుకొని ఏదో పండగ వాతావరణం లాగా చేసుకోవడము, రాత్రి అందరినీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించడము, ఇవన్నీ కూడా ఇస్లాంలో లేనే లేదు. బడేరాత్ మనము పర్సనల్గా మనము అల్లా యొక్క ఆరాధన మసీదులో చేసుకోవచ్చు. ఈ ఒక్క రాత్రి మనము అల్లాను ఆరాధిస్తే చాలు, 1000 రాత్రుల కంటే మేలు, అంత పుణ్యం లభిస్తుంది మనకు. ఎన్ని అబద్ధపు మోసపూరితమైన మాటలు. ఖచ్చితంగా ఏ రోజు ఉంటుంది బడేరాత్ లైలతుల్ ఖద్ర్ అనేది ఎవరికీ తెలియదు. ఇది ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా తెలియదు. కాబట్టి 10 రోజులు వెతకండి రంజాన్లో. కనీసం అంటే 5 రోజులు, 5 బేసి సంఖ్య రాత్రులు వెతకండి. ఎవరైనా అట్లా చెప్పినారంటే అది అతను తప్పు, అసత్యవాది అని తప్పు మాట్లాడినట్లు, తప్పు ప్రచారం చేస్తున్నట్లు. ఇంకా బడేరాత్ రోజు 27వ రోజు రాత్రి ఖచ్చితంగా ఖురాన్ పూర్తి చేసేయాలా. ఆ రోజు ఇన్నా అంజల్నా సూరా ఖచ్చితంగా చదవాలా. ఆ రోజు పూర్తి ఖురాన్ చేసేయాలా అనడము కూడా, అది కూడా బిద్దాతే. ఇవన్నీ కూడా అపమార్గాన్ని పట్టిస్తాయన్నమాట. ఇది కూడా బిద్దతే. కాబట్టి నేను ఈరోజు మక్కాలో ఈరోజు ఇక్కడ సూరా రెహమాన్ ఈరోజు తరావీలో చదివినారు.